ఈరోజు నేను చెప్పినటువంటి సామ్రాజ్యవాదం ఏదైతే పెట్టుబడిదారీ దశ అత్యున్నత దశ అని చెప్పారో, ఈ సామ్రాజ్యవాదం పెట్టుబడిదారీ వ్యవస్థ యుద్ధాలు లేకుండా మనజాలదు. యుద్ధాలు అంతం కావాలి అంటే, ప్రపంచ శాంతి కావాలి అంటే ఈ సామ్రాజ్యవాదం నశించాలి, పెట్టుబడిదారీ వ్యవస్థ అంతమవ్వాలి అని ఏదైతే చెప్పారో, ఈరోజు ప్రపంచ ప్రజల యావత్తుకి అది అర్థమవుతుంది. నిష్కారణంగా ఇరాన్ మీద దాడికి కొనుక్కోవడం, వెనిజులా ఎన్నికైనటువంటి అధ్యక్షుడిని ఆయన భార్యతో సహా తీసుకువెళ్లి జైల్లో పెట్టడం, ప్రపంచ వనరులన్నింటినీ కాజేస్తే తప్ప అమెరికా సామ్రాజ్యవాదం బ్రతకలేనటువంటి పరిస్థితి ఈరోజు మన కళ్ళందరికీ కనిపిస్తా ఉంది. దాని ఫలితం ఎక్కడో ఇరాన్ లో యుద్ధం జరుగుతుంది, మన మీద లేదు అని చెప్పేసి అనుకోవడానికి లేదు. వేల మంది కార్మికులు, లక్షల మంది కార్మికులు ఈరోజు హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో వీధుల్లోకి రావాల్సినటువంటి అగత్యం చూసినట్లయితే ఎంత దుర్భరమైన పరిస్థితుల్లో కార్మిక వర్గం ఈరోజు బ్రతుకులు ఈడుస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. నెలకి 10,000, 12,000 జీతంతో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో బ్రతకడం అంటే అది మానవ జీవితమా? ఎలుకల కంటే, పశువుల కంటే, పందుల కంటే అధ్వానంగా జీవించాల్సినటువంటి పరిస్థితుల్లో ఈరోజు కార్మిక వర్గం ఉందా అనేది మనకు అర్థమవుతుంది. ఒకవైపు అదానీ లాంటి వాళ్ళ సంపద ప్రపంచ కుబేర్ల స్థాయిని చేరుతూ ఉంటే, మరొక వైపున వేల లక్షల కార్మిక వర్గం, రైతాంగం ఈరోజు పునారిల్లిపోతా ఉంది. మార్క్స్ ఏదైతే చెప్పాడో, పెట్టుబడిదారీ వ్యవస్థ ఎలా ఎదిగింది అనేది ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రంలో రైతాంగాన్ని లూటీ చేస్తున్నటువంటి వైనాన్ని మనం చూసినట్లయితే, రోజువారీ కూటమి, అధికారంలో ఉన్నటువంటి కూటమి గ్రాఫిక్స్ చూపిస్తూ ఎక్కడ పడితే అక్కడ విచ్చలు విడిగా రోడ్ల కోసం, ఫ్లైఓవర్ల కోసం, విమానాశ్రయాల కోసం, లేకపోతే రైల్వే స్టేషన్ల కోసం ప్రపంచంలో ఎక్కడా లేనంత భూముల్ని సేకరిస్తామని చెప్పేసి చెప్పడం అనేది, రైతుల యొక్క భూముల్ని ఎలా స్వాధీనం చేసుకుని పెట్టుబడిదారీ వర్గం ఆనాడు ఎదిగిందో ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో మనకు అది కళ్ళకు కనిపిస్తా ఉంది. అందువల్లే కార్మిక వర్గమో, రైతాంగమో ఏ రోజు సమస్త ప్రజల్ని కూడగట్టుకుని, దోపిడీ గురవుతున్నటువంటి ప్రజల్ని కూడగట్టుకుని ఉద్యమిస్తే తప్ప ఏ రోజు ఈ నయవంచకుల నుంచి మనం బయటపడగలిగేటటువంటి పరిస్థితి లేదు. మిత్రులారా, తన అధికారాన్ని శాశ్వతం చేసుకోవడానికి, నిరంకుశత్వాన్ని మరింత బలపరుచుకోవడానికి, నియోజకవర్గాల్ని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి మహిళల భుజాన తుపాకీ పెట్టి మహిళా రిజర్వేషన్